హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్కి సంబంధించి డేట్లు అనేది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. చాలా మందికి కొన్ని సర్టిఫికేట్స్ అందక కొంచెం మిస్ అయ్యారు చాలా మంది. అయితే మనకు రేపు వరకు 14వ తారీఖు వరకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వెరిఫికేషన్ వచ్చేసి 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. చాలా మందికి ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉందని చెప్పి నిన్న చాలా కాల్స్ అయితే నాకు రావడం జరిగింది. అయితే 15వ తారీఖు వరకు వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ అందరికీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 17వ తారీఖు వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. నిన్న నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ చాలా మంది పెట్టుకోవడం జరిగింది. ఇంకా పెట్టుకున్న వారు ఎవరైనా ఉంటే 17వ తారీఖు వరకు కూడా పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెట్టుకోవాలనేది వీడియో కూడా నేను చేస్తాను. ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే యూజ్ అవుతుంది. అలాగే 18వ తారీఖు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే 18న చేసుకోవచ్చు. వన్స్ 17వ తారీఖు వరకు మనము ఒకసారి సబ్మిట్ చేసినట్లయితే అది మళ్ళీ చేంజ్ అవ్వదు. మళ్ళీ 18వ తారీఖునే మనము ఎడిట్ ఆప్షన్ అనేది వాళ్ళు ఎనబుల్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని కొత్త కాలేజెస్ కూడా కాలేజెస్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. కాలేజెస్కి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను ప్రాపర్గా చేస్తానండి. తర్వాత అలాట్మెంట్స్ మనం చూస్తే 20వ తారీఖు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. 22 నుంచి 24వ తారీఖు మనము కాలేజెస్ దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు జాయినింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ పట్టుకొని 24వ తారీఖు కల్లా మనం వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత క్లాస్ వర్క్ అనేది 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. 24 కాకపోయినా తర్వాత 2-3 రోజులకైనా మీకు క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అలాగే రీఅప్లోడ్ కూడా చెక్ చేస్తూ ఉండండి. రీఅప్లోడ్ అడిగినట్లయితే మళ్ళీ అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి, లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంటేక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బ్రాంచ్ కోడ్, అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది, అలాగే కో ఎడ్యుకేషన్, అలాగే ముస్లిం మైనారిటీనా, ఇలాంటి మైనారిటీకి సంబంధించి డీటెయిల్స్, అలాగే కాలేజ్ నేము, ప్లేస్, కోడ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇన్స్టిట్యూట్ కోడ్స్ అని చెప్పి ఈ విధంగా అయితే టోటల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్సెల్ అని ఇవ్వడం జరిగింది. ఎక్సెల్ షీట్ లో చూసినట్లయితే మీకు ప్రాపర్ వేలో అర్థం అవడం జరుగుతుంది. అలాగే ఒక 2-3 కొత్త కాలేజెస్ అయితే నాకు కనిపించడం జరిగింది. వాటి గురించి కూడా నేను లిస్ట్ వీడియో చేస్తాను. ఆల్రెడీ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎవరైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే 18వ తారీఖు చేంజెస్ చేసుకోవచ్చు. 17వ తారీఖు వరకు కూడా మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోపు నేను ఒక వీడియో చేస్తాను. ఏదైనా చేంజెస్ ఉంటే 18వ తారీఖు చేసుకోవచ్చు. అలాగే అడ్మిషన్ టైంలో కూడా ఒక 5,000 వరకు చిల్లర ఖర్చులు అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో అవి క్రెడిట్ అవుతాయి. ముందైతే మాకు పే చేయండి అని చెప్పి అయితే చాలా కాలేజెస్, ఆల్మోస్ట్ 90% కాలేజెస్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమౌంట్ అనేది ఇక్కడ ఏదైతే కాలేజెస్ పెట్టుకున్నారో అప్రాక్సిమేట్లీ ఆ అమౌంట్ అనేది రెడీ చేసి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే నిన్న స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళారు. ఏమైనా అప్డేట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే పీహెచ్కి సంబంధించి మాత్రం పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఎప్పుడు వెళ్ళాలనేది వాళ్ళు త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అనౌన్స్ చేస్తే మళ్ళీ నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. రేపటి వరకు అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.